యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. 41వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న యంగ్ టైగర్ ఇటువంటి అద్భుతమైన సినిమాలు మనకి ఇస్తూ కలకాలం వర్ధిల్లాలని మనమంతా కోరుకుందాం. ఇంకా విషయంలోకి వెళితే ఫియర్ సాంగ్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మనకి ఒక ఫీస్ట్ ఇచ్చారు దేవరా మూవీ టీం. కానీ ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి, అనిరుద్ మ్యూజిక్. మేము నిన్న వీడియోలోనే చెప్పాము, రివ్యూలోనే మొత్తం అనిరుద్దే ఉన్నాడు, ఇంకా మరి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా. సాంగ్ రైటర్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ బాగానే రాశాడు, కాకపోతే అర్థం కాకుండా ఉంది. కొన్ని పదాలు ఆ మ్యూజిక్ బాగా వినగా ఎక్కడో కాపీ కొట్టినట్లు అనిపిస్తుంది. అటు ఫ్యాన్స్ కూడా కొద్దిగా అప్సెట్ అవుతున్నారు, ఇక ప్రేక్షకులు అయితే ఇదేదో కాపీ ట్యూన్ లాగుందే అని అనుకుంటున్నారు. దేవర అదరగొడుతుంది అంటంలో సందేహమే లేదు, కాకపోతే అదేదో ఇంగ్లీష్ మ్యూజిక్ లాగా మనకి ఇచ్చేశాడు. మనం చూస్తుంటాం కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో స్పీడ్గా ర్యాంప్ సాంగులు అవి ఇవి డిస్కోలు బుస్కోలు అన్నీ మిక్స్ చేసి గందరగోళంగా వస్తాయి, ఆ విధంగా ఉంది. ఇంకా వీర మాసు నాటు కొట్టుడు సినిమా కాబట్టి మాస్ ప్రేక్షకులకి అర్థం కావాలి. సరే, కొద్దిగా క్లాస్ ప్రేక్షకులు అంటే అర్థం చేసుకుంటారేమో, కానీ మాస్ ప్రేక్షకులు అర్థం చేసుకోవటం కొద్దిగా ఇబ్బంది. లిరిక్స్ని మ్యూజిక్ బీట్ చేసింది, అక్కడ మనకి బాగా వినపడాల్సింది లిరిక్స్, కానీ మ్యూజిక్కే వినపడింది. మొత్తం పాటంతా అనిరుద్దే కనపడ్డాడు, ఇది ఒక మైనస్ పాయింట్. కానీ ఆచార్య దెబ్బకి కొరటాల శివ మీద డౌట్ ఉంది. ఈ సాంగ్తో ఆ డౌట్ తుడిచేసుకోవచ్చు, ఎందుకంటే ఆ విధంగా చిత్రీకరణ ఉంది. కొరటాల శివ విజృంభించాడు, పక్కా వీర ఊర మాస్ లాగా. అరవింద సమేత వీరరాఘవాలో మనం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాస్ యాంగిల్ని చూసాం, అదేవిధంగా ఈ సినిమాలో మాస్ యాంగిల్ని పూర్తిగా బయట పెట్టాడు కొరటాల శివ. కాకపోతే కొద్దిగా అప్సెట్ అయ్యేది ఏమిటి అంటే అర్థం కావట్లేదు పాట అనేది. అన్ని పాటలు ఈ విధంగా ఉంటాయి, ఈ పాట ఒక్కటేనా? ఇంకో విషయం ఏమిటంటే మేము నిన్ననే చెప్పాం, పాటంతా అనిరుద్ధే కనపడుతున్నాడు అనేది విరాట్ కోహ్లీ లాగా ఫీల్ అయిపోతున్నాడేమో అని అనిపిస్తుంది. ప్రస్తుతం అటు ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ ఏమనుకుంటున్నారు అనే విషయంలోకి వెళ్తే పబ్లిక్ కూడా అయ్యా కొరటాల కొంప ముంచబాకయ్యా, దేవరా మీద భయంకరమైన హైప్ ఉంది, హోప్స్ ఉన్నాయి, మరి ఏం చేస్తావో అంటున్నారు. కానీ పాటతోనే చెప్పొచ్చు, ఈ సినిమా రిలీజ్ అయితే రికార్డు మొక్క మిగలదు. ఏ రికార్డు అయినా సరే కుర్రపులి జూనియర్ ఎన్టీఆర్ పేరుతో లిఖిస్తుంది అంటలో లేచి మాత్రమైన సందేహం లేదు. ఇక పాట అంటారా, అన్ని పాటలు ఇలా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. మరి అనిరుద్ ఇప్పటికైనా కొన్ని అంశాలని మార్చుకుంటాడో మార్చుకోడో చూడాల్సిందే. ఈ పాట మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటారు తప్పనిసరిగా, దాంట్లో సందేహమే లేదు. మార్చాల్సింది ఏమైనా ఉంటే మార్చుకుంటే మంచిదని మా అభిప్రాయం.